But he can't come as a road show. The PP clearly stated that he didn't take permission for the road show. Then what did the judge say? Yeah, he had obeyed with that, the PP argument. That's why he had remanded now. Put into judicial custody? Yes. Thank you. Thank you. Bail కాదు ఇది ఓన్లీ రిమాండ్ చేయొద్దు అని కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా దాంట్లో కంపల్సరీ నాన్ వేలబుల్ ఉన్నది. సో ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని కూడా మెన్షన్ చేయడం ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో బౌన్సర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. సో ఇప్పుడే కోర్టులో చూస్తున్నాం మీరు వచ్చిన వాతావరణం ఎట్లున్నదో అని చెప్పి చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదనలు విని రిమాండ్ పంపడం జరిగింది. ఇంకా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతానికి అయితే మేము అల్లు అర్జున్ దగ్గర ఉన్నాం. అల్లు అర్జున్ పంపించారు. But he can't come as a road show. The PP clearly stated that he didn't take permission for the road show. Then what did the judge say? Yeah, he had obeyed with that, the PP argument. That's why he had remanded now. Put into judicial custody? Yes. Thank you. Thank you. Bail కాదు ఇది ఓన్లీ రిమాండ్ చేయొద్దు అని కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా దాంట్లో కంపల్సరీ నాన్ వేలబుల్ ఉన్నది. సో ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకొని పీపీ గారు కూడా గట్టి ఆర్గ్యుమెంట్ చేశారు. సో హీరో గారికి నాలెడ్జ్ ఉందని కూడా మెన్షన్ చేయడం ఎందుకంటే గతంలో ఒక 5 సిటీలో మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో బౌన్సర్స్ కూడా ఉద్దేశపూర్వకంగా నెట్టారు. సో ఇప్పుడే కోర్టులో చూస్తున్నాం మీరు వచ్చిన వాతావరణం ఎట్లున్నదో అని చెప్పి చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు కూడా వాదనలు విని రిమాండ్ పంపడం జరిగింది. ఇంకా వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది ప్రస్తుతానికి అయితే మేము అల్లు అర్జున్ దగ్గర ఉన్నాం. అల్లు అర్జున్ పంపించారు. But he can't come as a road show. The PP clearly stated that he didn't take permission for the road show. Then what did the judge say? Yeah, he had obeyed with that, the PP argument. That's why he had remanded now. Put into judicial custody? Yes. Thank you. Thank you. Bail కాదు ఇది ఓన్లీ రిమాండ్ చేయొద్దు అని కల్పబుల్ హోమిసైడ్ 118/1 అలాగే 105 ప్రకారం ఏదైతే ఉన్నదో దాంట్లో కల్పబుల్ హోమిసైడ్ 118/1 చెప్పారు కదా దాంట్లో రమేష్ 118/1 105 గ్రౌండ్స్ మీద ఆర్గ్యుమెంట్స్ వినిపించాము. ఒక ప్రాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి నాన్ బెయిలబుల్ కేసెస్ కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ చేయాల్సిందే అని చెప్పేసి జడ్జి తీర్పిచ్చారు అని అడ్వకేట్ చెప్తున్నారు. సో ఈ దశలో క్వాష్ పిటిషన్ మీద చాలా తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. మధ్యలో అల్లు అర్జున్ లాయర్లు మధ్యంతర బెయిల్ పిటిషన్ వేస్తున్నారు. వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి వన్స్ రిమాండ్ విధించిన తర్వాత? బెయిల్ విధించింది ఒకసారి రిమైండ్ చేసిన తర్వాత మధ్యంతర బెయిల్ కావచ్చు, ముందస్తు బెయిల్ కావచ్చు. ఇప్పుడు బెయిల్ కోసం కూడా నువ్వు ఏదైతే అరెస్ట్ తర్వాత ఏదైనా నోటీస్ ఇచ్చినప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. అయితే ఇక్కడ అరెస్ట్ చేసిన వెంటనే మధ్యంతర ముందస్తు